హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు, నేను ఇక్కడ విశాఖ డైరీకి వచ్చాను. ఇక్కడ చీజు, బటరు ఇవన్నీ తీసుకున్నానండి. మార్కెట్కి వచ్చామన్నమాట, వీక్కి కావాల్సినవి తీసుకుందామని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి అన్నీ ఉంటాయండి, డ్రై ఫ్రూట్స్, ఇంకా చాక్లెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి అక్కడ, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడ తీసుకుంటాం మేము ఎప్పుడు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఏం తీసుకున్నానో ఏంటి అని చెప్పి. చూస్తూ ఉన్నారు కదా, రోడ్లన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అంటే అవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట. కేఎల్ఎం, ఇంకా మ్యాక్స్, ఇంకా మొత్తం ఆ ఏరియా మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి. బాగుంది రోడ్ అంతా. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే నేను మార్కెట్ నుంచి వచ్చేసానండి. ఇప్పుడు మార్కెట్ నుంచి నేను ఏం తెచ్చాను చూపిస్తాను. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ యూజ్ అవుతుందని చెప్పి మొరమరాలు తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నూడిల్స్ ఒకసారి టేస్ట్ చూద్దామని నూడిల్స్ కూడా తీసుకున్నాను. అంటే మా పిల్లలకి, మా వారికి కూడా ఇష్టం అన్నమాట. ఇంకా వచ్చేసి చీజ్ అండి. పిజ్జా చేద్దామని చెప్పి ఇది ప్రాసెస్ చీజ్ అండి. ఇంకా ఇది వచ్చేసి మోజరెల్లా చీజ్, తెలుసు కదా పిజ్జా చీజ్. ఇది పిల్లలకి పిజ్జా అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. కనీసం వీక్లో ఒక్కసారైనా సరే వాళ్ళకి పిజ్జా చేసి పెడతాను నేను. ఇంకా ఇది వచ్చేసి బటర్, అంటే కార్న్ తీసుకున్నాను. సో బటర్ అంటే కార్న్ బాగుంటుంది కదా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. ఇంకా వచ్చేసి కార్న్స్ తీసుకున్నానండి. నాకు 50 రూపీస్కి 4 ఇచ్చారు. ఇంకా వచ్చేసి పాస్తా చాలా ప్రైస్ ఎక్కువగా ఉంది, కానీ ఇది హోల్సేల్గా తీసుకున్నాను నేను. మార్కెట్లో హోల్సేల్గా అయితే 80 రూపీస్ ఉంది. అంటే డిమార్ట్లో, రిలయన్స్లో కూడా 80 రూపీస్ అలాగే ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్ అయితే ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. కానీ నాకు ఇవి ఒకసారి నేను వండాను అనమాట, బాగా వచ్చింది. పిల్లలు ఇవైతే కొంచెం ఎక్కువ తింటున్నారు, అందుకని మళ్ళీ ఇదే తీసుకున్నాను. ఇవి కేజీ జస్ట్ 80 రూపీసే. బయట అయితే మనకి 200 ఉంది, రిలయన్స్ లో కానీ డిమార్ట్ లో అలాగా. ఇంకా వచ్చేసి చికెన్. సో ఇక్కడైతే చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ తెచ్చాను. మీకు ఒక మంచి వెరైటీస్ చూపిద్దాం అని చెప్పేసి ఆ చికెన్ తెచ్చాను అనమాట. సో ఇంకా పిజ్జా అండి, ఇది ఇన్స్టెంట్ పిజ్జా చూస్తున్నారు కదా, ఇది చూపిస్తాను మీకు. ఇన్స్టెంట్ గా అంటే అమ్ముతున్నారు బయట, అమూల్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇది. సో ఇలా వచ్చింది. ఇంకా వెజిటేబుల్స్ అన్ని ఇలా. ఇది 110 రూపీస్. సో దీన్ని మనం ఇంకా డైరెక్ట్ గా మనం కుక్ చేసుకోవడమే ఇన్స్టెంట్ గానే. నాకు నచ్చింది, కానీ ఎక్కువ తీసుకోలేదు, ఒక పీసే తీసుకున్నాను. ఎందుకంటే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఒక పీసే తీసుకున్నాను అనమాట. మీకు ఇది ఇప్పుడు ఎలా కుక్ చేసి చూపించాలో చూడండి. ఇంకా ఆరిగానో కూడా ఇచ్చారండి, సీజనింగ్. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇచ్చారు. సో మనకి బయట మనం డొమినోస్ ఎలా తెచ్చుకుంటామో అలా ప్యాకింగ్ అండ్ కంప్లీట్ గా అలా ఇచ్చారు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేసి నేను మీకు చెప్తాను. బాగుంది అంటే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నార్మలేనండి. ఇంకా అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అవి. ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇంకో ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి ఉలవచారు పౌడర్ అట. ఇది జస్ట్ వేడి నీటిలో ఈ పౌడర్ ని కలిపేసి బాగా మరిగించి పోపు పెట్టేస్తే చాలంట, ఉలవచారు రెడీ అయిపోద్దంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది 32 రూపీస్. సో ట్రై చేద్దామని తీసుకున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇవి ఫ్రెండ్స్, నేను తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవి అనమాట. ఈ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నానండి. చెప్పాను కదా మీకు, ఇన్స్టెంట్ గా పిజ్జా, ఇంకా అలాగే పాస్తా. నా వీడియోస్ చూసేవాళ్ళు, అంటే ఆల్రెడీ చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, నేను పాస్తా ఎక్కువ చేస్తూ ఉంటానని. ఇప్పుడు కూడా నైట్ కి, డిన్నర్ కి అదే ప్రిపేర్ చేస్తున్నాను. సో చూడండి ఒకసారి నేను ఇన్స్టెంట్ గా పిజ్జా ఎలా బేక్ చేస్తాను.
చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక 1 స్పూన్ మైదా వేసుకున్నాను. ఇప్పుడు ఆ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను బటర్ అయితే వేయలేదండి, ఆయిలే వేసాను. ఇప్పుడు బాగా కొంచెం కొంచెం పాలని వేసుకుంటూ బాగా కలపాలి. ఆ మైదా మొత్తం లంప్స్ లేకుండా నీట్గా కలపాలండి. సాఫ్ట్ క్రీమ్ లాగా అయిపోవాలి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటేనే సాఫ్ట్గా వస్తుంది, లేదంటే మధ్యలో అలాగా లంప్స్లా వచ్చేస్తే బాగోదు, తినేటప్పుడు మైదా తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసిన తర్వాత అన్ని పాలు వేసేసుకుందాం. అందులోనే పాలన్నీ వేసేసుకొని నీట్గా సాఫ్ట్గా కలిపేసిన తర్వాత మంట మాత్రం సిమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం మాడిపోతుంది. పాలు బాగా మరిగించుకోవాలి, లేదంటే పాల వాసన వస్తుంది అనమాట. సో పాలు మాత్రం బాగా మరిగించుకోండి. ఆ తర్వాత ఒక 3 క్యూబ్స్ చీజ్ కూడా అందులోనే వేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే తురిమి వేసుకోవచ్చు, లేదంటే అలా అయినా వేసుకోవచ్చు, కరిగిపోతుంది చీజ్ అనేది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని బాగా కరిగించేసుకుందాం. ఇప్పుడు ఆ స్టవ్ మీద పెట్టేసి ఇందులో మనం కార్న్ని ఉడికించుకుందామండి. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కార్న్ ఇంకా పాస్తా వేసేసాను. అవి బాగా ఉడుకుతున్నప్పుడు ఇంకా ఒక 1 స్పూన్ ఆయిల్ ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసేసి బాగా ఉడికిపోయిన తర్వాత ఇంక దించేసేయడమే. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడైతే ఉడికిపోయినట్లు ఉన్నాయండి. తీసేసి ఇప్పుడు పాస్తాలో వేసుకుందాం. ఇప్పుడు ఆ క్రీమ్ ఉంది కదా, వైట్ సాస్, ఆ వైట్ సాస్ని పెట్టేసి ఇప్పుడు అందులో మనకు కావాలి అనుకుంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను మాత్రం క్యాప్సికమ్ కొంచెమే వేస్తున్నాను. ఇంకా ఎక్కువ క్యాప్సికమ్ వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు పెద్దగా తినరనమాట క్యాప్సికమ్. అందుకనే నేను కార్న్ ఎక్కువ వేసి క్యాప్సికమ్ తక్కువ వేస్తున్నాను. నేను రెండింటిని ఇలా ఉడికించేసి వేస్తాను అనమాట. క్యాప్సికమ్ మాత్రం నేను ఉడికించలేదు, పచ్చిగా ఉంటేనే, అంటే కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకే ఎక్కువ నేను ఉడికించలేదు క్యాప్సికమ్ని. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత మనం ఇదేంటి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, చిల్లీ ఫ్లేక్స్ నేనైతే కొంచెం వేస్తున్నానండి. తర్వాత తినేటప్పుడు ఇంకొంచెం కలుపుకుందాంలే అని చెప్పి ఇప్పుడైతే కొంచెమే వేసాను నేను. అంటే పిల్లలకి కొంచెం మరీ స్పైసీ ఎక్కువ అయితే వాళ్ళు తినలేరు కాబట్టి మనకి నచ్చినట్లుగా వేసుకొని మనం తినేటప్పుడు కూడా మళ్ళీ పైన వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడైతే నేను కొంచెం వేసాను, సాల్ట్ కారం అన్నీ చెక్ చేశాను, సరిపోయింది. ఇప్పుడు మనం పిజ్జా పెట్టుకుందాం. ఇది ఇందాక చూపించాను కదండి ఇన్స్టెంట్గా పిజ్జా అని చెప్పి, బయట నేను తెచ్చింది అమూల్ పిజ్జా. ఇలా అయ్యింది. సో టేస్ట్ అయితే నార్మల్గా ఉందండి, అంత సూపర్గా అయితే ఏమీ లేదు. పైన ఫ్లేవర్ అంతా బాగుంది, కాకపోతే ఆ డఫ్ అనేది ఇంకొంచెం బాగా కుక్ అయితే బాగుండేదేమో, అది కొంచెం పిండి పిండిగా ఉంది. ఇప్పుడైతే మేము సర్వ్ చేసుకుంటున్నామండి. పిల్లలకి పాస్తా ఇంకా పిజ్జా ఆ రెండింటిని పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, మా పిల్లలకి చాలా ఇష్టం అండి, పాస్తా కూడా ఇష్టం, కార్న్ వేస్తే ఇంకా ఇష్టము. ఇప్పుడు పిజ్జా కూడా ఉండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి మా నైట్ డిన్నర్, అలాగే మా ఈవినింగ్ షాపింగ్. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తానండి. ఇప్పటికైతే మరి ఉంటాను, బాయ్ బాయ్. ఎలా ఉంది లక్కీ? స్నో ఎలా ఉంది?